కర్నూలు జిల్లాలో కాల్వ బుగ్గరామేశ్వరం ఆలయ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన 2 నిందితులను అరెస్టు చేసి 4 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 5గురు కలిసి 10 కిలోల వెండి దొంగతనం చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. फोटो తీసుకోండి ఫస్ట్ తర్వాత లాస్ట్ వచ్చి మొదలు పెడుతుంది అందరికి నమస్కారం అండి. 3 వారాల క్రితం అంటే 17వ తేదీ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2:30 3 o'clock మధ్యంలో మన ఓర్వకల్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న ప్రసిద్ధమైన టెంపుల్ మన కాల్వబుగ్గ టెంపుల్లో దొంగతనం జరిగింది. దీంట్లో స్వామివారి దగ్గర చుట్టూ ఉన్న అమ్మవారి దగ్గర చుట్టూ ఉన్న సిల్వర్ ఐటమ్స్ దాదాపు 10 కిలోలు సిల్వర్ ఐటమ్స్ దొంగలించడం జరిగింది. ఇది ఫేమస్ టెంపుల్ కర్నూలు జిల్లాకి. సో ఈ కేసుని మనం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు 3 టీమ్స్ కంటిన్యూస్లీ 24 hours ఎస్ఐ ఓర్వకల్లు, ఎస్ఐ ఉలిందకొండ, ఎస్ఐ నాగలాపురము, సిఐ కర్నూలు రూరల్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. సో కంటిన్యూస్ ఎఫర్ట్స్ తర్వాత చాలా సీసీటీవీ ఫుటేజెస్ అనలైజ్ చేసి చాలా టోల్ గేట్ అనలైజ్ చేసి టెక్నాలజీ వాడి మనం ఈ కేసు ఛేదించడం జరిగింది. సో ఈ కేసులో 2 ముద్దాయిల్ని నిన్న కర్నూలు అవుట్స్కట్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ అర్జున్ కుమార్, అక్షయ్ ఠాకూర్. వీళ్ళ దగ్గర దాదాపు 4 కిలోల స్టోలన్ ప్రాపర్టీ సిల్వర్ ఏముందో అది స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ ఇంటరాగేషన్లో తెలిసిందేమంటే టోటల్ 5 మెంబర్స్ వచ్చారు. ఒకరు కార్ డ్రైవర్గా పనిచేస్తే 4 మనకు సీసీటీవీ కెమెరాలు కూడా చాలా క్లియర్గా వచ్చింది. సో వీళ్ళు 4 దొంగలి టీంలో ఉన్నారు. సో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు ప్రీవియస్ డే అంటే 16వ తేదీ మధ్యాహ్నం వీళ్ళు వచ్చి రెక్కి అంటారు ఒకసారి చెక్ చేసి వెళ్ళడం జరిగింది. అలాగే
మొత్తం ప్లాన్ చేసి ఎర్లీ మార్నింగ్ 2:30కి వీళ్ళు దొంగతనం పాల్గొంటున్నట్టు మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సో ఈ 5గురు కూడా మహారాష్ట్ర పుణేకి చెందిన వారు. పాత ఐడి అరాక్ కేసెస్ కూడా ఉన్నాయి. ఇంకా వేరే కేసెస్లో కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా అని ఆ కోణంలో మనం వీళ్ళని ఇంకా ఇంట్రోగేషన్ చేయాలి. ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిన తర్వాత మళ్ళీ పోలీస్ రిమాండ్ తీసుకొని ఫర్దర్ ఇంట్రోగేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా 3 అరెస్ట్ చేయాల్సి ఉంది. దాదాపు 6 kilos ప్రాపర్టీ ఇంకా రికవర్ చేయాల్సి ఉంది. దాని కూడా వాళ్ళు అచ్చు కోసం ఇంకా కంటిన్యూస్లీ మన టీమ్స్ పనిచేస్తే త్వరలో ఆ 3 కూడా పట్టుకొని మిగతా ప్రాపర్టీ కూడా మనం సీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో